ఇద్దరు ఫ్రెండ్స్ ఫుల్గా మద్యం తాగి కార్ నడుపుతూ వెళ్ళేటప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ రోడ్ క్రాస్ చేస్తుండగా అతన్ని హిట్ చేసి యాక్సిడెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కార్ దిగి చూసినప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ అతనికి హెల్ప్ చేయకుండా అక్కడే ఉంటే పోలీస్ కేసు అవుతుందని వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేస్తుంటే ఆ ఓల్డ్ మ్యాన్ బ్రతికేవాడు. ఆ తర్వాత రోజు నుండి వాళ్ళిద్దరి లైఫ్లో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయింది. ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నారు. దాని రూపం చూడ్డానికి గ్రో హెడ్తో బ్లాక్ షూట్లో ఉంది. వాళ్ళిద్దరికి భయం స్టార్ట్ అయ్యి కారులోకి ఎక్కి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేశారు. కానీ ఆ క్రియేచర్ వాళ్ళ కారులో వెనక సీట్లోనే ఉనింది. వాళ్ళు దాన్ని చూసి ప్రాణ భయంతో అరవడం స్టార్ట్ చేశారు. ఆ క్రియేచర్ వాళ్ళల్లో ఒకరి తలని పొడిచి మింగేసింది. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్కి షాక్లో ఫిట్స్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ క్రియేచర్ అక్కడి నుండి మాయమై వెళ్ళిపోయింది. అతన్ని కాపాడడానికి చుట్టూ ఎవ్వరూ లేరు. అతను అలాగే తప్పిస్తూ చనిపోయాడు. దీని పేరు నక్టోరియా. ఇలా రోడ్స్ పైన యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని అదే విధంలో ఫాలో అయ్యి వాళ్ళని అంతం చేస్తుంది. ఇది ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది. అది మాన్స్టర్లా మారకముందు ఒక నార్మల్ క్రో. దాన్ని ఒక అతను పెట్లా చూసుకునేవాడు. ఒక కార్ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరికీ ప్రాణాలు పోయే సిచ్యువేషన్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే వీళ్ళిద్దరి ఆత్మలు ఇప్పుడు ఇలా ఒక మాన్స్టర్ లాగా మారాయి. జిమ్మీ అనే వ్యక్తి ఫెస్టివల్లో అనిమల్ కాస్ట్యూమ్స్ వేసుకొని పిల్లల్ని నవ్వించే పనిలో చేరాడు. అప్పుడు అతనికి అక్కడ ఒక బన్నీ కాస్ట్యూమ్ వింతగా కనిపించింది. దాన్ని జిమ్మీ వేసుకున్నాడు. అప్పుడు కూడా ఉన్న వర్కర్స్ వచ్చి, ఈ కాస్ట్యూమ్ని ఎందుకు వేసుకున్నావు? దీన్ని ఇంతకుముందు వేసుకున్న అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇది శపించబడిన కాస్ట్యూమ్. ఇది వేసుకుంటే నీకు చాలా ప్రమాదకరం అని చెప్పాడు. కానీ జిమ్మీ వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకుండా అదే కాస్ట్యూమ్ వేసుకొని పిల్లల్ని నవ్విస్తూ తన పనిని చేసుకుంటూ ఉన్నాడు. అదే రోజు తన కూతురు దియా ఊరు నుంచి వాళ్ళ నాన్నని చూడడానికి బస్సులో వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయింది. జిమ్మీ తన చనిపోయిన కూతురుని తలుచుకొని చాలా బాధపడుతూ ఇదంతా ఆ శపించబడిన బన్నీ కాస్ట్యూమ్ వల్లనే జరిగిందని దానిపైన కోపంతో ఒక షాప్ బ్లేడ్ తీసుకొని వెళ్ళి దాన్ని ముక్కలుగా కట్ చేసి అడవిలో తీసుకొని వెళ్ళి పడేశాడు. అదే జిమ్మీ చేసిన పెద్ద పొరపాటు. నిజానికి ఆ బన్నీ సూట్లో ఒక ఈవిల్ స్పిరిట్ని సీల్ చేసి ఉన్నారు. జిమ్మీ ఇప్పుడు ఆ సూట్ని కట్ చేయడం వల్ల సీల్ బ్రేక్ అయ్యి ఆ ఈవిల్ స్పిరిట్ బయటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి జిమ్మీ తన గదిలో నిద్రపోతున్నాడు. తన డోర్ దగ్గర నాక్ చేసిన సౌండ్ వచ్చింది. ఎవరైనా డోర్ తెరిచి చూస్తే ఆ బన్నీ కాస్ట్యూమ్ నవ్వుతూ షాప్ బ్లేడ్ పెట్టుకొని భయంకరంగా నిల్చొని ఉంది. జిమ్మీకి ప్రాణ భయం పట్టుకుంది. వెంటనే తన రూమ్లోకి పరిగెత్తాడు. ఆ ఈవిల్ బన్నీ అతన్ని వెంటాడి రూమ్లోకి వెళ్ళి అతి ఘోరంగా ఆ షాప్ బ్లేడ్తో ముక్కలుగా చేసి ఆ తర్వాత అతన్ని తినేసి. ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఆఫ్రికాలో ఉన్న జంతువుల్ని డాక్యుమెంటరీ చేయడం కోసం రాత్రి 11 PM ఒక డ్రైవర్ని వెళ్ళి కలిసి జీప్ కావాలని అడిగారు. రాత్రిలో అడవిలోకి వెళ్ళడం ప్రమాదకరం సార్ అని ఆ డ్రైవర్ చెప్తే వాళ్ళిద్దరూ ఇదంతా మాకు కామనే, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నీ జీప్ని మాకు ఇవ్వు, పొద్దున్నే వచ్చి మీ జీప్ ఇచ్చేస్తామని ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి జీప్ని తీసుకొని అడవిలోకి వెళ్ళారు. టౌన్ నుండి వాళ్ళిద్దరూ చాలా దూరంగా మధ్య అడవిని చేరుకున్నారు. వాళ్ళకి దూరంగా 2 రైనోస్ నిల్చొని ఉండడం వాళ్ళకి కనిపించింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న కెమెరాని తీసి లెన్స్ జూమ్ చేసి ఆ రైనోస్ రెండింటిని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆ నైట్ విజన్ కెమెరాలో ఆ రైనోస్ 2 అక్కడక్కడ మాంసం లేకుండా వెముకలు కనిపిస్తూ దెయ్యంలాగా కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియకుండా భయంతో జీప్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెంటనే ఆ 2 రైనోస్ వాళ్ళ జీప్ ముందరకు వచ్చాయి. అవి చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉన్నాయి. వాళ్ళిద్దరికీ అసలు ఊపిరాడటం లేదు. బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత రోజు డ్రైవర్ వీళ్ళు ఇంకా రాలేదేంటని అడవిలోకి వెళ్ళి ఆ జీప్ని చూశాడు. అక్కడ మొత్తం రక్తపు మరకలే ఉన్నాయి. వాళ్ళ శరీరాలు అసలు కనిపించలేదు. ఆ దెయ్యం రైనోస్ 2 వాళ్ళిద్దరిని నవ్విలి తినేశాయి. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఒకసారి కొంతమంది వేటగాళ్ళు రైనో కొమ్ముల కోసం 2 రైనోస్ని చంపేసి వెళ్ళిపోయారు. అవి అప్పటి నుంచి దెయ్యాల్లాగా మారాయి. నేను వీళ్ళకి రాత్రిపూట వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారు. అందుకే ఇలా జరిగింది సార్ అని పోలీసులకి చెప్పాడు. ఈ ఊర్లో మనుషులకి బదులుగా దెయ్యాలు కార్ రేసింగ్ చేస్తాయని మీకు తెలుసా? ఆ రేస్ని నార్మల్ మనుషులు కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ టికెట్ కొనాలంటే మీరు ఆ దెయ్యాలకి 1 లీటర్ రక్తాన్ని ఇవ్వాలి. అసలు దెయ్యాలు కార్ రేసింగ్ ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళందరూ 10 years బ్యాక్ మనలాగే నార్మల్ మనుషులు. ఆ రోజు రేస్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ డ్రైవర్స్ అందరూ ఒక్కచోట చేరి యాంథమ్ సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక ఫ్యూయల్ ట్రక్ లీక్ అయ్యి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఆ డ్రైవర్స్ అందరూ పాపం ప్రాణాలని కోల్పోయారు. కానీ వాళ్ళకి రేస్ పైన ఉండే ప్రేమ వాళ్ళందరినీ దెయ్యాల్లాగా మార్చింది. వాళ్ళు ఎవరిని ఏమీ చేయరు.
ప్రతిరోజు అక్కడ కార్స్ ని నడుపుతూ రేస్ చేస్తూ ఉంటారు. జనమంతా ఆ దెయ్యాలకి గిఫ్ట్లా వాళ్ళ బ్లడ్ ని ఆఫర్ చేస్తారు. ఒక ఊరిపైన రాక్షసుడు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. అది ఏంటంటే ప్రతి నెల ఊరి నుండి ఒక మనిషిని ఆ రాక్షసుడికి ఆహారంగా గుహ దగ్గర వదిలేస్తామని. అలా వాళ్ళు సంవత్సరానికి 12 మందిని ఆ రాక్షసుడికి ఆహారంగా గుహ దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళు. ఆ ఊరి వాళ్ళకి అసలు మానవత్వమే లేదు. రాక్షసుడు కంటే వాళ్ళే నిజంగా చెడ్డవాళ్ళు. అతనికి ఆహారంగా అప్పుడే పుట్టిన పిల్లల్ని, అవిటి వాళ్ళని, మతి స్థిమితం లేని వాళ్ళని ఆ గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళి వదిలేసేవాళ్ళు. ఒకసారి ఇలాగే మతి లేని అబ్బాయిని ఆ రాక్షసుడు గుహ దగ్గర వదిలేశారు. కానీ అతను పెంచుకున్న కుక్క ఇదంతా చూసి బాధతో ఆ ఊరి వాళ్ళపైన పగని పెంచుకుంది. మరుసటి నెల ఊరి వాళ్ళందరూ ఒక చిన్న పాపని ఆ గుహ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ డాగ్ ఆ పాపని తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆ రాక్షసుడు ఆ నెల అతనికి ఆహారం పెట్టలేదని కోపంతో ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ చంపి తినేశాడు. మానవత్వం లేని మనుషులు బ్రతికున్న లాభం లేదని ఆ డాగ్ ఆ చిన్న పాపని కాపాడి ఊరి మొత్తాన్ని శ్మశానం చేసింది. ఆ రాక్షసుడు ఇప్పటికీ ఆ గుహ దగ్గరే ఉన్నాడు. ఈ పనుల్లో మీరు ఏ ఒక్కటి చేసినా మిమ్మల్ని మంత్రగాలని అంటారు. అంతేకాదు మిమ్మల్ని అతి ఘోరంగా చంపేస్తారు. అసలు ఆ రీజన్స్ ఏంటి? వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు? 16th సెంచరీలో ప్రజలంతా చాలా మూఢనమ్మకాలని పాటించేవాళ్ళు. మీరు ఒకవేళ బాగా అందంగా ఉన్నారంటే మాయాశక్తితో ఇలా జనాల్ని వశపరుచుకుంటున్నారని చంపేస్తారు. మీరు భోజనం టేస్ట్ గా వండినా సరే అందులో మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ని వేసి అలా చేస్తున్నారని టార్చర్ చేసి ప్రాణాలు తీసేస్తారు. మీ ఫేస్ పైన పుట్టుమచ్చలు ఉన్నా కూడా మీరు మంత్రగాలనేసి మిమ్మల్ని నదిలో తోసేస్తారు. మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నా ఆరు పని చేస్తున్నా కూడా మిమ్మల్ని మంత్రగాలని ప్రాణం తీసేస్తారు. వేరొకరి డ్రీమ్ లో మీరు కనిపించినా మీరు వాళ్ళని మ్యాజిక్ తో వశపరచుకోవడానికి ట్రై చేస్తున్నారని మిమ్మల్ని బతికుండగానే తగలబెట్టేస్తారు. మీరు క్యాట్స్ ని ఇంకా డాగ్స్ ని ఇష్టంతో బాగా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటే ఆ జంతువులన్నిటిని మీరు రూపాన్ని మార్చుకునే వెజల్స్ లా వాడుకుంటున్నారని మిమ్మల్ని మీ పెట్ అనిమల్స్ ని కూడా మీరు ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నా కూడా జనం నుంచి ఏదో దాస్తున్నారని చంపేస్తారు. ఒక అడవి ఎలుగుబంటి 2 వ్యక్తులని తినేసింది. ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయిన ఆడియో వినండి. అలాస్కాలో ఉన్న కాత్మై నేషనల్ పార్క్ అడవిలో ఈ సంఘటన జరిగింది. టిమోతి అనే అతను 13 సమ్మర్స్ అడవిలో ఉన్న గ్రిజ్లీ బియర్స్ తో ఫ్రెండ్లీగా తిరుగుతూ వాటితో ఫొటోస్ తీసుకుంటూ బియర్స్ అన్ని ఫ్రెండ్లీ అనిమల్స్ అని వీడియోస్ చేస్తూ ఉండేవాడు. కానీ 2003 సీజన్ ఎండింగ్ లో ఒకసారి ఇలాగే వీడియో తీస్తున్నప్పుడు ఒక అడవి ఎలుగుబంటి అత్యంత క్రూరంగా టిమోతిని ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ యామీని ఇద్దరిని చంపి తినేసింది. వాళ్ళు వాడుతున్న కెమెరా అప్పుడు ఆన్లోనే ఉండడంతో అక్కడ జరిగిన సంఘటన మొత్తం ఆడియో రికార్డ్ అయింది. అడవికి వెళ్ళినప్పుడు వైల్డ్ అనిమల్స్తో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, అవి చాలా డేంజర్. మీరు నిద్రపోయేటప్పుడు ఒక దెయ్యం వచ్చి రీల్స్ చూడాలి, ఫోన్ ఇవ్వని అడుగుతుంది. అప్పుడు కనుక మీరు మొబైల్ ఇవ్వకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి దాంకున్నా సరే వెతికి వెంటాడి వచ్చి మిమ్మల్ని ఆత్మల లోకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. వామో, ఆ దెయ్యం ఇలా ఎందుకు చేస్తుంది? తను ఒక టీనేజ్ అమ్మాయి. ఎప్పుడు ఫోన్లో రీల్స్ చూస్తూ ఒంటరిగా తన రూమ్ లోనే ఉండేది. వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా మారకుండా అలాగే చూస్తూ ఉనింది. అప్పుడు వాళ్ళ నాన్నకి కోపం వచ్చి ఆ మొబైల్ ని మిద్దిపైకి తీసుకొని వెళ్ళి విసిరి పాడేశాడు. కానీ అమ్మాయి కూడా పిచ్చి పట్టినట్లు ఆ మొబైల్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేసింది. పాపం కూతురు మారాలని ఆయన ఇలా చేశాడు, కానీ తన కూతురు ప్రాణాలు పోయాయి. వాళ్ళు ఆ బాధతో ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. కానీ అమ్మాయి ఆత్మ ఇంకా అక్కడే ఉంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళని రోజు రాత్రి వచ్చి మొబైల్ అడుగుతుందంట. ఒక మాంత్రికుడు ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరినీ క్యాట్స్ లాగా మార్చేశాడు. అతను చిన్నపిల్లలు ఆడుకునే చోటుకి వెళ్ళి ఫ్లూట్ వాయిస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు. అతని మ్యూజిక్ విన్న పిల్లలందరూ అతని మాయలో పడి అతనితో పాటు నడుచుకొని అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అతను వాళ్ళందరినీ క్యాట్స్ లాగా మార్చేసి రోజు ఒక క్యాట్ ని తన దగ్గర ఉన్న ఒక మాన్స్టర్ కి ఫుడ్ లాగా పెడతాడు. వామ్మో, ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ మాంత్రికుడు అత్యంత ధనవంతుడుగా అవ్వాలని ఒక మంత్ర పుస్తకాన్ని చదివినప్పుడు అందులో దురూబి అనే మాన్స్టర్ కి పిల్లల్ని క్యాట్స్ లాగా చేసి రోజు పెడితే అది అతనికి బంగారు కాసులను ఇస్తుందని ఉనింది. అప్పటి నుంచి ఆ మాంత్రికుడు ఇలా చేస్తున్నాడు. కొన్నాళ్ళకి ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. అతన్ని ఎలాగైనా అంతం చేయాలని అడవి అంతా వెతికినప్పుడు ఎవ్వరికీ అతను కనిపించలేదు. మీరు అడవిలో ఒంటరిగా వెళ్తే మర్రి చెట్టు పైన కొన్ని ఆత్మలు వరుసగా కూర్చొని ఉంటాయి. వాటిని చూసి భయంతో మీ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. అప్పుడే మీకు వెనక వైపు నుంచి 2 అబ్బాయిల గొంతు వినబడుతుంది. వెనక్కి తిరిగి చూసారంటే 2 నల్లటి ఆకారంలో ఉన్న షాడోస్ రెడ్ ఐస్తో మిమ్మల్ని చూస్తూ
మెల్లగా మీ దగ్గరకు వస్తాయి. అప్పుడు మీరు కదలాలనుకున్నా కదలలేరు, నోటి నుండి మాట కూడా రాదు. ఆ 2 దెయ్యాలు మిమ్మల్ని వచ్చి తాకుతాయి. అప్పుడు మీ లోపల ఉన్న ఆత్మ శరీరం నుండి వేరై ఆ మర్రి చెట్టు కొమ్మపైకి వెళ్ళి కూర్చుంటుంది. మొదట్లో మీరు చూసిన ఆ చెట్టుపై నుండే ఆత్మలన్నీ ఇలా వచ్చినవే. ఆ 2 దెయ్యాలు ఇలా ఎందుకు చేస్తున్నాయని ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక ముసలావిడ చెప్పింది ఏంటంటే, అడవి దగ్గరలో హాస్టల్ ఉందంట. అందులో ఉన్న వార్డెన్ 2 పిల్లల్ని ఎక్కువ అల్లరి చేస్తున్నారని వాళ్ళని అడవిలో తీసుకొని వదిలేసి వెళ్ళాడంట. అలా చేస్తే వాళ్ళిద్దరూ మాట వింటారేమో అని అనుకున్నాడు. కానీ తెల్లవారి వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ ఆ చెట్టు కింద చనిపోయి ఉన్నారు. ఆ రాత్రి ఆ 2 అబ్బాయిలకి ఏం జరిగిందని ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఆ వార్డెనే ఆ 2 అబ్బాయిని చంపేసి ఉంటాడా? అందుకే వాళ్ళు దెయ్యమై అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ ఇలా చేస్తున్నారా? ఇప్పటికీ ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది. ఈ హాస్పిటల్లో రేర్ డిసీజ్ ఉన్న పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని బయట వాళ్ళు ఎవ్వరూ కలవరు. చివరికి వాళ్ళ సొంత పేరెంట్స్ కూడా వాళ్ళని వచ్చి చూడరు. ఆ పిల్లలందరూ పాపం ఎప్పుడు లోన్లీగానే ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. హాస్పిటల్లో పనిచేస్తున్న వార్డెన్ ఆ పిల్లల కోసం మస్కట్ బొమ్మల్ని తెచ్చి అందరికీ ఇచ్చింది. ఆ పిల్లలందరూ ఆ బొమ్మల్ని చూసి చాలా ఆనందపడ్డారు. కానీ కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆ హాస్పిటల్ ఉన్న ప్లేస్ని వాళ్ళ సొంతం చేసుకోవడం కోసం ఆ పిల్లలు తింటున్న ఫుడ్లో పాయిజన్ కలిపేశారు. పాపం ఆ చిన్నపిల్లలందరూ ఆ ఫుడ్ తిని ప్రాణాలు కోల్పోయారు. ఈ నింద మొత్తం ఆ వార్డెన్ పైన వేసి తనని జైల్లో పెట్టారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి ఆ మోసం చేసిన వాళ్ళ ఇంటి ముందరంతా మస్కట్ బొమ్మలు వచ్చి నిల్చున్నాయి. వాళ్ళు బయటికి వచ్చి ఆ బొమ్మల్ని చూసినప్పుడు అవి ఒక్కసారిగా కదలడం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఆ బొమ్మల్లో ఆ చిన్నపిల్లల ఆత్మలు ఉన్నాయి. ఆ బొమ్మలన్నీ ఆ మోసం చేసిన వాళ్ళ కాళ్ళు చేతులు వించేసి వాళ్ళ ప్రాణాలని తీసేశాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ బొమ్మలన్నీ అదే హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్స్లో వెళ్ళి నిల్చున్నాయి. కొన్నాళ్ళకి మళ్ళీ ఆ హాస్పిటల్ డాక్టర్స్ పేషెంట్స్తో నార్మల్గా స్టార్ట్ అయింది. ఆ బొమ్మలన్నింటినీ చనిపోయిన పిల్లలకి గుర్తుగా అక్కడే ఉంచారు. కానీ కొంతమంది పేషెంట్స్ ఏం చెప్తున్నారంటే, నైట్ టైం ఆ బొమ్మలు వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉన్నాయి.